విజయవాడలో కేశినేని బ్రదర్స్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎన్నికలకు ముందే టీడీపీని వీడి వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అదే సమయంలో అన్నతో విభేదించి ఆయన స్థానంలో టీడీపీ టికెట్ తెచ్చుకుని గత ఎన్నికల్లో తొలిసారి ఎంపీ అయిన కేశినేని చిన్ని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కేశినేని చిన్ని అవినీతిపై నాని అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా తాతినేని రాంబాబు అనే ఓ అనుచరుడు పెట్టిన పోస్టు వివాదాస్పదం కావడంతో అతనిపై ఎంపీ చిన్ని ఆఫీసు వర్గాలు పోలీసుల్ని ఆశ్రయించాయి. దీంతో మాజీ ఎంపీ కేశినేని నాని ఈ వ్యవహారాన్ని ట్వీట్ ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. తాను దాదాపు 2 సంవత్సరాలుగా రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నానని, అయినప్పటికీ ఏమాత్రం రాజకీయ ప్రమేయం లేని తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై ప్రస్తుత ఎంపీ ప్రోత్సాహంతోనే అన్నట్లు తప్పుడు క్రిమినల్ ఫిర్యాదులు బుకాయిస్తున్నారని, టాస్క్ ఫోర్స్ పిఎస్ఐ శ్రీ నవీన్ ఆయన ఇంట్లో లేని సమయంలో వెళ్లి ఆయన తల్లిని వేధించారని నాని ట్వీట్ చేశారు. ఈ ఘటన ఒక అమాయక కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తోందని, ఈ వేధింపులను అరికట్టడానికి రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా చూడడానికి జోక్యం చేసుకోవాలని కోరారు.